నమస్తే మూడాపాంధ్రకు స్వాగతం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంలే, ఆయన నిన్న తిరుమలకు వినాడు. చంద్రబాబు నాయుడు గారు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినాడు కదా, ఆయనతో పాటు దర్శనానికి పోవడానికని ఈయన కూడా వెంట వినాడు. ఆ పోయే సందర్భంలో ఈయన డిక్లరేషన్ పైన సంతకం చేసినాడు. ఎందుకు అంటే తాను క్రిస్టియన్ అని, హిందూ మత విశ్వాసాల పట్ల అట్లాగే శ్రీవారి పట్ల తనకు అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని డిక్లరేషన్ పైన సంతకం చేసినాడు. ఓకే, బాగానే ఉంది. కానీ ఎన్నికల అఫిడవిట్లో తాను క్రిస్టియన్ అని ఎక్కడ చెప్పలేదని టీడీపీ వాళ్ళే మన దృష్టికి తీసుకొచ్చినారు. మరి ఎట్లా ఇది? ఇప్పుడు తనకు తానుగా క్రిస్టియన్ అని ప్రకటించుకుంటే రిజర్వేషన్ ప్రకారం అయితే ఒక రూల్ నిబంధన ఏమని ఉందంటే, క్రిస్టియన్గా మతం మారితే దళిత రిజర్వేషన్ అంటే ఇప్పుడు జీడీ నెల్లూరు అనేది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అప్పుడు రిజర్వేషన్ వర్తించదంట. అంటే ఎస్సీగా తనకు వర్తించే రిజర్వేషన్ ఉంటుంది కదా, అది రాదని చెప్తా అంటారు. బీసీ కిందకి పోతుందంట. ఈ ఎస్సీ రిజర్వ్డ్ అనేది బీసీ కిందకి పోతుందంట. అప్పుడు థామస్ పైన అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ వాళ్ళైతే ఆ కోణంలో ఆ అభిప్రాయాలు తీసుకుంటున్నారు, రెవెన్యూ అధికారులతో మాట్లాడుతున్నారని సమాచారం. అన్ని ఆధారాలు సేకరించి థామస్ పైన అనర్హత వేటుకు ఫిర్యాదు చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.